కలుగునుగాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక ఆదివారం సమయమందు ఈ శ్రేష్టమైన ప్రాంగణంలో చేరి దేవుని స్తుతించుకుని గణపరుచుకుని భాగ్యాన్ని ఇచ్చిన దేవాదేవునికి ఘనత మహిమ చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుటకు మనమందరం కూడా ఆయన యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవారుగా ఉన్నాము. ఎందుకంటే అనేక దినాలుగా దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క వాక్యంలో మనం కొనసాగుతూ మన ఆత్మీయ జీవితాన్ని మరింతగా బలపరచుకోవడానికి దేవాదేవుడు మనకిస్తున్న కృపను బట్టి, అలాగే ఆయన యొక్క మాటలను శ్రద్ధగా విని ఆయనలో మనందరం కూడా బలపడుతూ ఉన్నాము. మరి ఆదివారం సమయమందు దేవుని యొక్క ఉద్దేశాలను మరి అనేక సంఘాల బట్టి కానీ, జరుగుతున్న పరిస్థితులు బట్టి కానీ ఈ ఆదివారాన్ని దిద్దుబాటు దినోత్సవముగా కొనసాగుతూ ఉంటారు. అయితే మతోద్ధారణ పండుగ అని కూడా దాన్ని తెలియపరుస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే, ఈరోజు క్రైస్తవ సమాజంలో క్రీస్తు యొక్క బోధలను, క్రీస్తు యొక్క విశిష్టను మనము సక్రమంగా శ్రద్ధగా ఆలకించడానికి, అనేకమైన మరుగైన సంగతులను మనం తెలియపరచడానికి మన కోసం ఎంతో శ్రమపడి పాటుపడిన వ్యక్తిగా మనం ఒక వ్యక్తిని కొనియాడుతూ ఉంటాము. ఆయనే రెవరెండ్ మార్టిన్ లూథర్ గారు. సంఘంలో ఉన్న అనేక సమస్యలను, అనేక పరిస్థితులను పరిష్కరించుకుని సంఘంలో ఉన్న సంఘ సంస్కరణ అంటే తప్పులను సరిచేసుకుని ఒక సంస్థ నుండి బయటకు వచ్చి తానుగా క్రైస్తవులకి ఒక ప్రొటెస్టెంట్ సంఘానికి ఏర్పడడానికి దారి చూపించిన వ్యక్తి యొక్క మార్టిన్ లూథర్గా మనం కొనియాడుతూ ఉంటాము. అంటే బానిసత్వంలో ఉన్న సహోదరులు కానీ దేవుని వాక్యం ఏంటో తెలియనప్పుడు దాని సత్యాన్ని గ్రహించుకుని స్వతంత్రులుగా చేయడానికి మనకి ఎంతో తోడ్పడుతూ ఉంది. అందుకే ఈరోజు మనకి ఇవ్వబడిన పాఠంలోని యోహాను సువార్త 8వ అధ్యాయము 31 నుండి 36 వరకు చదివినట్లయితే, యోహాను సువార్త అందులో 36వ వాక్యం, యోహాను సువార్త 8వ అధ్యాయము 36వ వాక్యం. కుమారుడు మిమ్మును స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజంగా స్వతంత్రులై ఉందురు. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు మనకు ఒక స్వేచ్ఛను, దేవుడు మనకు ఒక ప్రణాళికను దయచేస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, కుమారుడు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో అనేక మంది దేవుని యొక్క సత్యాన్ని బోధించుతూ, అంటే ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు, కానీ ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చగల సామర్థ్యం కలిగిన వారిగా లేరు. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే 32వ వాక్యంలోనే, అప్పుడు సత్యము మిమ్ము స్వతంత్రులుగా చేయను గనుక వారు మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూ ఎవరికి దాసులై ఉండలేదు, మీరు స్వతంత్రులుగా చేయబడిని ఎలా చెప్పుచు. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు, యేసుక్రీస్తు యొక్క బోధనలు కానీ, క్రీస్తు యొక్క సత్యాన్ని కానీ గ్రహించుకుని ఆయన యొక్క మాట ద్వారా మీరు విడుదల పొందండి.
ఈరోజు మీరందరూ కూడా బానిసలుగా ఉన్నారు. ఏంటి బానిసత్వం అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలు ప్రజలు దేవుని యొక్క మాటను విధేయతగా లేకపోయినప్పటికీ దేవుడు వాళ్ళకన్నిటి ప్రార్థన ఆలకించాడు. అయ్యా, మేము ఈ బానిసత్వంలో ఉన్నాము, ఈ ఐగుప్తు ప్రాంతంలో మమ్మల్ని విడిపించమన్నప్పుడు దేవుడు వారిని విడిపించి సమృద్ధమైన దేశంలో పాలు తేనె ప్రవహించే ప్రాంతంలో వారిని ప్రవేశపెట్టి మీరు హాయిగా జీవించనని చెప్తూ ఉన్నాడు. కానీ ప్రజలు మాత్రం ఏం చేస్తున్నారంటే, అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అయితే దేవుడిచ్చిన ఆజ్ఞలు కానీ దేవుడిచ్చిన మాటలు కానీ వెనక వాళ్ళు ఏం చేస్తున్నారంటే పాపమునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు పాపం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఈ యొక్క మాటలను కానీ వీళ్ళ యొక్క అవకాశాన్ని ఈ ధర్మశాస్త్ర బోధకులు, ఈ ధర్మశాస్త్ర ఉపదేశకులు ఆసరాగా తీసుకుని వాళ్ళ నుండి దోచుకోవడం ప్రారంభించారు. ఏంటి ఆ దోచుకోవడం అంటే, మీరు పాపం చేశారు కాబట్టి పాపానికి పరిహారం, పాప పరిహారం బలి అర్పించాలి. పాపం నుండి విముక్తి కలగాలంటే మీరు కొంత మూల్యం చెల్లించుకోవాలి అని బోధిస్తూ ప్రారంభించారు. ఇప్పుడు మేమేం పాపం చేశామని ఆ యొక్క సేవకునికి, ఆ యొక్క ఉపదేశునికి, ఆ ధర్మశాస్త్ర ప్రవర్తక చెబితే, నీ పాపానికి పరిహారం ఒక మేక పిల్లని తీసుకురా, దాన్ని బలి ఇచ్చి దేవునికి సమర్పించు. ఈ పాపానికి పరిహారము గొవ్వలను తీసుకురా, పావురాలను తీసుకురా, లేదా నీ పాపానికి పరిహారం ఒక బర్రెని తీసుకురా, ఒక దున్నపోతును తీసుకురా, దాన్ని బలిచ్చని ఇలా పాప పరిహారం కోసం వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. అయితే ధర్మశాస్త్రం ఏం చెప్పింది, దేవుడి వారు ఏం చెప్పింది అన్న విషయాన్ని వీళ్ళు తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఏమి చెప్తే అదే వేదాంతం. అయితే ఇప్పుడు ఇంత మనం అనుకున్నాం కదా, మార్టిన్ లూథర్ గారి యొక్క సంఘ సంస్కర్త, ఆయన రోమన్ క్యాథలిక్ సంఘంలో ఉన్నప్పుడు ఆ యొక్క పోపు గారు కూడా అదే విధంగా ప్రవర్తించేవాడు. ఏంటి ఆ ప్రవర్తన అంటే, ఇదిగో మీరు పాపం చేశారు కాబట్టి మీ పాపానికి ఇంత ధనాన్ని మీరు చెల్లించండి, ఇంత డబ్బును ఇచ్చి కానుకిచ్చినట్లయితే మీ పాపాలు పరిహారం అవుతాయి. ఇదిగో మా దగ్గర పాప క్షమాపణ నిమిత్తమే పత్రాలు ఉన్నాయి, కార్డులు ఉన్నాయి, ఇవి మీరు కొనుక్కొని చదివినట్లయితే మీ పాపాలు పోతాయి, దానికి నిమిత్తము కొంత డబ్బు చెల్లించండి తప్పుడు బోధనలు బోధిస్తూ ఉండేవారు. ఈ విషయాన్ని గమనించిన లూథర్ గారు, ఇది తప్పు, దేవుడు మాత్రమే పాపాన్ని క్షమించగలడు, మరెవరు కూడా పాపాన్ని క్షమించడానికి అర్హులు కాదు అనే విషయాన్ని తెలియజేస్తూ, దేవుని వాక్యం ఏముందో తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజు ఉన్నది ఒకే ఒక బైబిల్. ఆ బైబిల్ కేవలము పోప్ గారి దగ్గర మాత్రమే ఉండేది. ఆయన ఏమి చదివి చెబితేనే అదే దేవుని యొక్క వాక్యం అని నమ్మే ప్రజలు. కానీ ఈ యొక్క దైవజనుడి ద్వారా ఆ సత్యం ఏంటి, దేవుడు బోధించే బోధ ఏంటి అనే విషయాన్ని గ్రహించుకుంటూ ఈయన బయలుపరుస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన, దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. అరే, మేము ఎందుకు స్వతంత్రులు కాము? మేము ఎవరనుకుంటున్నావు? మేము అబ్రహాము సంతానము, యోధావారము, మేము దేవుని యొక్క పిల్లలము, దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నాడనే ఉద్దేశంతో ఈ యొక్క వ్యక్తులు చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, ఆయన 41:30 అదే నాకు తండ్రి రియలైజ్ చేస్తున్నారని వారితో చెప్పారు. అందుకు వారు వ్యక్తిత్వంలో ఉన్న పుట్టినవారు దేవుడు ప్రేమం తండ్రి అని చెప్పగా, యేసు వారితో ఇట్లా దేవుడిని తండ్రి ఎలా ఈయన ప్రేమించు, నేను దేవుని అర్థం నుండి బయలుదేరి వచ్చి నా అంతట నేనే వచ్చి
ఆయన నన్ను పంపెను. చాలు. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుని యొక్క బిడ్డలుగా ఉన్న మీరు స్వతంత్రులుగా ఉన్నప్పటికీ దేవుని మాటను ఆలకించండి. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే, మేము పాపానికి దోషులుగా లేము, మేము పాపంలో లేము, మేము స్వతంత్రులుగా ఉన్నాము, మేము అబ్రహాం యొక్క సంతానము, మేము ఎవరికి దోషులము కాము అని చెప్తున్నారు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మీరు దాసులుగా ఉన్నది ఎవరికి అంటే పాపానికి దాసులుగా ఉన్నారు. యేసుక్రీస్తు చెప్పిన మాట కానీ యేసు యొక్క తలంపులు కానీ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. పాపం చేయవాడు ప్రతివాడు కూడా పాపానికి దాసులుగా ఉన్నారు. గలతీ పత్రిక 2వ అధ్యాయము 16వ వాక్యము. రెండో అధ్యాయము. యూదులమే గాని అన్ని జనులు చేయన పాపము కాదు. మనుషుడు ఎందుకు చేస్తున్నది విశ్వాసం వలనే గాని వ్యవసాయ సంబంధమైన క్రియములన నీతిమంతులుగా తీర్చబడిన ఎదిగి మనము ధర్మశాస్త్రబద్ధమైన క్రియములుగా క్రీస్తులందరి విశ్వాసం వలన నీతిమంతులు అని తీర్చబడటకై యేసుక్రీస్తునందు విశ్వాసం చేస్తున్నాము. ధర్మశాస్త్రమందున క్రియములపై శరీరము నీతిమంతులని తీర్చబడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులని తీర్చబడటకు వెలుగుతుండగా మనము పాపులుగా కనబడేగా ఆ పక్షులందు క్రీస్తు భావములకు పరసరుడు ఆయన అంటున్నాడు. నేను పడగొట్టుగా ఆయన మరలా నేనే అపరాధికులుగా కనపరుచుకోలేదు కదా. నేనైతే దేవుని విషయంలో జీవించి నిమిత్తము ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్రమును విషయమైన రచన వాడేది. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఇకను జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించున్నాడు. నేను దేవుని కృపను నీతి ధర్మశాస్త్రం వలనైతే నా పక్షమందు క్రీస్తు చనిపోయినని. చాలు. చాలా చక్కని మాట పౌలు గారు చెప్తూ ఉన్నారు. పౌలు యొక్క బోధన ఏంటి అంటే, ధర్మశాస్త్ర క్రియల మూలంగా ఎవడను కూడా నీతిమంతులుగా కాలేడు. అది ఎలా సాధ్యము? మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము. ఒక వ్యక్తి వెళ్తూ ఉంటాడు, అయ్యా మేము పరలోక రాజ్యము చేరాలంటే నేనేం చెయ్యాలి అని ఆయన్ను యేసుప్రభుని ప్రశ్నిస్తే, యేసుప్రభు అంటాడు, నీవు ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానం చేసినట్లయితే అని చెప్పినప్పుడు, అయ్యా నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఉన్నాను, దశంభాగా చెల్లిస్తూ ఉన్నాను, సబ్బతు దినాల్లో పాల్గొంటూ ఉన్నాను, ఎటువంటి పాపం చేయను అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఆయన అంటాడు, నీవు సరిగ్గా చెప్పవు, కానీ నీ సమస్తమును కూడా విడిచిపెట్టి దేవుణ్ణి సేవించము. నీ కొనంతా కూడా అమ్మివేసి అది పేదలకి పంచిపెట్టి అప్పుడు నీవు నా దగ్గరికి వచ్చినట్లయితే నీకు పరలోక రాజ్యము ప్రాప్తిస్తుంది అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి అంటాడు, నేను అలా చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే ఈ వ్యక్తి చాలా ధనవంతుడు. ఇక దేవుడు చెప్తున్నావు అంటే, ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎంత పాటించినా, దేవుని వాక్యాన్ని నువ్వెంత చదివినా, ఎన్నో ప్రార్థనలు చేసినప్పుడు కూడా నీలో పశ్చాత్తాపం కానీ దేవుని నిజమైన విశ్వాసం కానీ లేకపోతే నువ్వు దేవునికి శిశువుడు కాలేవు. మనమందరం కూడా యేసుక్రీస్తు యొక్క బోధనలు విని దేవుని యొక్క ప్రేమను బట్టి ఇక్కడ చెప్తూ ఉన్నాడు,
ఎవరైతే మీరు నా యందు విశ్వాసంతో ఉంటారో వాళ్ళు మీరు నా శిష్యులుగా ఎంచబడుదురు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక చెప్తున్నాడు, దేవుని కృప వలనే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. కానీ యేసుక్రీస్తు ప్రేమ అనుగ్రహం బట్టి ఆయనతో విశ్వాసంలో ఎవరైతే అంగీకరిస్తారో, అంటే ధర్మశాస్త్ర క్రియలను, మానవ పాపము నుండి, బంధాల నుండి, బంధికా నుండి విడిపించబడతారో వాళ్ళు మాత్రమే నీతిమంతులుగా తీర్చబడతారు. ఇక్కడ పౌలు గారు చాలా చక్కగా మాట చెప్తున్నారు. నేను బ్రతుకుతున్నాను కానీ నా బ్రతుకు దినములు ఎలా ఉండేవంటే నేను చాలా భయంకరమైన స్థితిలో ఉండేవాడిని, నేను చాలా దుర్మార్గంగా ప్రవర్తించేవాడిని. కానీ ఎప్పుడైతే ఆ క్రీస్తు యేసు దర్శనం నాకు కలిగిందో, ఆ క్రీస్తు యేసు మాట స్వరాన్ని నేను ఎప్పుడైతే వినగలిగానో అప్పుడే నేను నిజమైన దేవుణ్ణి కనుగొన్నాను. నేను ఏ దేవుడి కోసం ఎదురు చూస్తున్నానో, ఏ మెస్సయ్య కోసం ఎదురు చూస్తున్నానో ఆయనే ఈ క్రీస్తు అని నేను గ్రహించగలిగాను. ఎప్పుడైతే నా విశ్వాసము, ఈ రోజు ఒకవేళ మీ మధ్య నిలబడి నేను వాక్యం చెప్తున్నానేమో, నేను బోధకుడిగా బోధిస్తున్నానేమో, కాదు, నా శరీరము నా మనసు ఎప్పుడో చనిపోయింది. కేవలము ఇప్పుడు బ్రతికేది మాత్రం కేవలము క్రీస్తు మాత్రమే నాలో ఉండి మీతో మాట్లాడిస్తున్నాడు. కేవలము క్రీస్తు మాత్రమే నన్ను నడిపిస్తూ ఉన్నాడు. ఆ రోజుల్లో ప్రవర్తించే వ్యక్తినిగా నేను లేను. నా జీవితం అక్కడితో చనిపోయింది. కానీ నూతనమైన జీవితాన్ని ఈరోజు నేను క్రీస్తుతో పాటు జీవిస్తున్నాను అని పౌలు గారు చెప్తారు. కీర్తన పుస్తకంలోని 37వ సంకీర్తన 16వ వాక్యం, నీతిమంతులు కలిగిన కొంచెమైనను బహుమంది భక్తిహీనుల కన్నా ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనది. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు చెప్తున్న మాటలు ఏంటంటే, దేవుని యొక్క వాక్యాన్ని కానీ దేవుని మాటలు కానీ ఎవరైతే శ్రద్ధగా ఆలకిస్తారో, దేవుని యొక్క పట్ల విశ్వాసంతో కలిగి ఉంటారో వాళ్ళు మాత్రమే దేవుని యొక్క వారసులు. మేము అబ్రహాము సంతానము అని చెప్పిన మాత్రం వారసులు కారు అని చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఎవరైతే నా మాట అంగీకరించి నా మాట చెప్పు నడుస్తారో వాళ్ళు మాత్రమే నా శిశువులు. ఈరోజు దేవుని మందిరాలకి ప్రతి వారము వస్తాము, ఆలకిస్తాము, వెళ్తాము. ఇప్పుడు మనం మన ప్రశ్న వేసుకోవాలి, మనము దేవుని యొక్క శిష్యులమా, క్రీస్తు యొక్క భక్తులమా అని మనం గ్రహించుకోవాలి. భక్తులుగా ఉన్నామా లేదా శిష్యులుగా ఉన్నామా? ఎందుకంటే నీతిమంతులు కలిగినది కొంచెమే. ఈరోజు దేవుల్లో ఉన్నాను, యేసు ప్రభుని నమ్ముకున్నాను, నాకు ఇంకా నా లేమిలోనే ఉన్నాను, అనుకున్న సమస్యలను బయటపడలేకపోతున్నాను, ఏంటి నా ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు అనుకున్నావేమో. నీకు కొంచెమైనప్పుడు కూడా భక్తిహీనుల కన్నా నువ్వు అధికముగా ఆశీర్వాద పొందుతావు. నీ పొరుగు వాడిని చూసి అసూయపడద్దు. ఒకవేళ దేవుని నమ్మట్లేదు అయినప్పుడు కూడా వాళ్ళు ఎంతో సమృద్ధిగా బాధపడుతున్నావేమో, కానీ ఆయన అంటున్నాడు, నీకు కొంచెమై ఉన్నాయలా అది బహుశ్రేష్టమైనది. అదే 37 సంకీర్తన 17వ వాక్యంలో 17వ చరణంలో, భక్తిహీనులు బహువులు విలువబడును. భక్తిహీనులో ఏదో అనుకుంటారు, ఈ రోజు మాకు బాగుంది దేవుడిని నమ్ముకో అంటే. భక్తిహీనులు ఎవరు కాదు, దేవుడిని నమ్మని అనుకుంటారేమో. యేసు ప్రభుని నమ్మట్లేదు కదా, అన్యులు భక్తిహీనులు అనుకుంటారేమో. కాదు, దేవుని వాక్యాన్ని ఆలకించి ఆయన మాటల్లో ఉండి కూడా దేవుడి మాట వినకుండా తన ఆలోచనను వేరే చోట
వేరేలా మళ్లించేవాడు మాత్రమే భక్తిహీనుడు. దేవుని మందిరంలో కూర్చుని లోకపరమైన ఆలోచించేవాడే భక్తిహీనుడు. దేవుడు ఏ వాక్యం మనకు బోధిస్తుందో, దైవ సేవడు ఏదైతే మనకు వివరిస్తున్నాడో అది విను కూడా దాన్ని గ్రహించుకోలేకుండా లోకపరంగా లోకంతో పాటు జీవిస్తాడు కదా, వాడే భక్తిహీనుడు. అంటే భక్తి ఉంది కానీ దాన్ని సమృద్ధిగా చేసుకోలేదు. భక్తి ఉంది కానీ ఆ భక్తి క్షీణించిపోతుంది, హీన దిశకుపోతుంది. అదే భక్తిహీనత, అభివృద్ధి లేని జీవితం. అందుకే అంటున్నాడు ఆయన, నువ్వు భక్తిహీనులుగా ఉండకు, నీతిమంతుడుగా నీవు ఉన్న ఎడల నీకు బహు ఆశీర్వాదం కలుగుతుంది. ఆయనే నీకు రక్షకుడుగా, సంరక్షకుడుగా ఆయన నీకు జీవిస్తుంటాడు. 37:25. నేను చిన్నవాడే ఇంటిని, ఇప్పుడు ముసలివాడే ఉన్నాను. ఆయనను నీతిమంతులు విడువడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచుండలేదు. దేవుని స్తోత్రం. ఇక్కడ అంటున్నాడు, నేను చిన్నప్పుడు ఉన్నాను, ఏ విధంగా ఉన్నానో, నేను చిన్నతనంలో గొర్రెల కాపరిగా ఉండి గొర్రెలు కాచుకున్నప్పుడు ఏ విధంగా సంతోషంగా ఉన్నానో, ఈరోజు ముసలివాడైపోయినప్పటికి కూడా నాకెంతో ఆస్తున్నా అంతస్తున్నా ఎవరైతే దేవుని యొక్క నీతిగా నిలబడ్డారో, దేవుని నిజమైన సంతానంగా ఉన్నారో వాళ్ళు ఎక్కడ కూడా భిక్షమెత్తుట నేను చూడలేదు. వాళ్ళు ఎక్కడ కూడా చేయి చాపి అడుక్కోవడం నేను చూడలేదు. ఎవరిని అంటే కేవలము నీతిమంతులు మాత్రమే. నువ్వు ఏ కులమైన అవ్వచ్చు, నువ్వు ఏ మతమైన అవ్వచ్చు, నువ్వు ఏ స్థితి అయినా అవ్వచ్చు, కానీ నువ్వు ఎక్కడున్నప్పుడు కూడా నీ జీవితంలో నీతి అనేది ఉండాలి. 34-39. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండము, ఆయన వారితో కలిసి అనుసరించము. భూమి ఇక ఏమంటున్నాడంటే ఆయన నిన్ను సురక్షితంగా కాపాడతాడు. ఎప్పుడు అంటే నీ ప్రవర్తన గాని, నీ నడవడిక గాని, నీ మాట తీరు గాని నీతిగా ఉండాలి. నీ పద్ధతి గాని నీతిమంతులుగా ఉన్నట్లయితే అది నిన్ను సంరక్షకుడిగా ఆయన కాపాడుతాడు. కాపాడటమే కాకుండా ఎక్కడ కూడా నువ్వు భిక్షమెత్తి వాడిగా నిన్ను చేయకుండా సమృద్ధైన ఆశీర్వాదంతో నిన్ను నడిపిస్తాడు. అలాగే ఇక్కడ ఏమన్నాడు 29లోని, వారు దేవులో నిత్యము నివసించుదురు. నీతిమంతులు వారు నాలుక న్యాయమును ప్రకటించును. అడుగులు జారవు. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉన్నారు. వారిని సంపదూచుడు. యెహోవా యెహోవా కొరకు కనిపెట్టుకున్నాము చాలు. ఇప్పుడు ఎందుకంటే ఎవరైతే శ్రద్ధ కలిగి ఉంటారో, ఎవరైతే దేవుని పట్ల నిర్లక్ష్యం లేకుండా ఉంటారో వాళ్ళనైనా బహు సమృద్ధిగా ఆశీర్వదిస్తూ ఉంటాడు. అందుకే 55 సంకీర్తన 22లోని, నీ భారము యెహోవా మీద మోపము, ఆయనను ఆదుకుని నీతిమంతులను ఆయన ఎన్నడూ కూడా కదల్చనివ్వడు. ఎందుకంటే నువ్వు అనుకుంటావు ఈరోజు నీ కష్టము గాని, నీ బాధ గాని,
నీ ఇబ్బంది కానీ నీ సమస్య కానీ ప్రతిదీ కూడా దేవునితో వివరించు. ఎందుకంటే మీ సహోదరులతో కానీ మీ మనుషులతో కానీ వివరిస్తే నిన్ను హేళన చేసే పరిస్థితి ఉంది. ఎప్పుడైతే దేవునికి పశ్చాత్తాపడి చెప్పుకున్నావో ఆ కష్టాన్ని ఆయన తీరుస్తాడు. ఈ రోజు నిలబడి నేను మాట్లాడుతున్నానంటే ఇది కేవలము నేనైతే కాదు, దేవుని కృప మాత్రమే. అందుకే ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఎవరైతే సత్యమును అనుసరిస్తారో వాళ్ళు స్వతంత్రులుగా దేవుడు చేస్తాడని తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుడు ఎవరిని కూడా వదిలిపెట్టేవాడు కాదు. యేసు ప్రభువు వారు ఒకరోజు అక్కడ కొండ మీద దిగొచ్చినప్పుడు అనేక మంది జనం పరుగులు పెడుతూ వస్తూ ఉన్నారు. అనేక మంది జనము ఒక స్త్రీని తరుముతూ ఉన్నారు. ఎప్పుడైతే ఆ స్త్రీని తరుముతూ ఉన్నారో ఆ స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గర వచ్చి నిలబడింది. అందరూ అంటున్నారు, ఇదిగో ఈ స్త్రీ పాపం చేసింది, వ్యభిచారం చేసింది, ధర్మశాస్త్రం ప్రకారంగా ఈవిని రాళ్లతో కొట్టి చంపాలి అని చెప్తున్నారు. కానీ దేవుడు ఏమంటాడంటే, మీలో ఎవరైతే పాపం చేయలేదో వాళ్ళు మొదటిగా ఈ బిడ్డ మీద రాయి వేయండి. మీరందరూ నీతిమంతులైనా పరీక్షించుకోండి అంటే ఎవరు కూడా ఆమెను చంపడానికి కానీ రాయి వేయడం కానీ ప్రయత్నం చేయలేదు. ప్రభు అన్నాడు, ఇకపై ఇప్పుడు దాకా నువ్వు తెలుసో తెలియకో తప్పు చేసినామో, ఇకపై నువ్వు ఇటువంటి పాపము చేయకు, నీతిగా జీవించు. ఎప్పుడైతే నువ్వు నీతిగా ప్రవర్తిస్తావో, నీతిగా బతుకుతావో, దేవుడు అంటాడు, నీకు నేను సంరక్షకుడిగా ఉంటాను, నీకు నేను ఆశీర్వాదము కలిగిస్తాను, మహా అభివృద్ధిని నీకు నేను చూపిస్తాను. అయితే ఇవన్నీ మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి అనేది మనం ఆలోచించుకోవాలి. కేవలము యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని జరగవు. కేవలము యేసు ప్రభువుని నమ్మేశాను కదా, బాప్టిషన్ తీసుకున్నాను కదా, రక్షణ పొందాను కదా, నా ఇంట్లో బోర్డు సంపద వస్తుంది, బోర్డు అదృష్టం వస్తుంది అనుకుంటావేమో. కాదు. దేవుని నమ్మిన తర్వాత ఎవరైతే క్రీస్తులా జీవిస్తారో, ఎవరైతే ఆయన మాటలకు లోబడి నడుస్తారో వాళ్ళు మాత్రమే ఆస్వాదించబడతారు. ఎందుకంటే దేవుని మాట ఆలకించి ధర్మశాస్త్రం ప్రకారంగా క్రమంగా నడిచేవారే కదా దావీదు అన్నదమ్ములందరూ కూడా. వాళ్ళందరికీ కూడా దైవ భయం ఉంది కదా, దైవ భక్తి ఉంది కదా. కానీ వాళ్ళందరికీ దక్కిన ఆశీర్వాదము కేవలం దావీదుకి ఎందుకు దక్కిందంటే, దావీదు విని వదిలేసేవాడు కాకుండా విన్నదాన్ని అనుక్షణము ఆయన స్తుతించడానికే తన టైం అంతా కూడా ఇచ్చేవాడు. ఏ సమయానికైనా కూడా దేవుడితో కలిసి జీవించడానికి, ఆయనతో సంతోషంగా మాట్లాడడానికి ఆయన సమయాన్ని అంతా ఇచ్చేవాడు. నీతిగా ఎక్కడ కూడా మరక మలినము లేకుండా తన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. అందుకే పాపం చేసినప్పుడు కూడా పాపాన్ని వేలెత్తి ఎత్తి చూపిన దైవజనుడి మాట ఆలకించి లొంగి పశ్చాత్తాపడ్డ వ్యక్తి దావీదు గారు. మరి ఈరోజు మన జీవితం ఎలా ఉంది? ఎవరైనా ఏదైనా మాట చెప్తే పడే విషయంలో నువ్వు ఉన్నావా? గమనించుకో. ఈరోజు దేవుడు చెప్తున్న మాట, నువ్వు సత్యాన్ని స్వతంత్రులుగా చేసుకో, నీతిని నువ్వు ఆచరించినట్లయితే దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగా సంపన్నుడా మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు మరొక్కసారి మమ్మల్ని నీతిమంతులుగా నిన్ను ధ్యానించుకోవడానికి నీ కృపను మాకు ఇచ్చింది వందనాలు. ఎటువంటి పొరపాట్లు తప్పులు చేసినప్పటికీ కూడా మమ్మల్ని మన్నించి నీ బిడ్డలుగా స్వీకరించి క్రీస్తు కృపారాధన వర్ణము ద్వారా మమ్మల్ని ఆశీర్వదించండి, నింపండి. నీతిగా జీవించే వాడికి నేను సంరక్షకుడిగా ఉన్నాను, నీతిగా జీవించే వాడికి నేను సకల ఆశీర్వాదములు, ఐశ్వర్యమును, అభివృద్ధిని కలుగజేస్తాను అంటే సమృద్ధిని ఇస్తానన్నావు. ఎవరైతే నీతిగా జీవిస్తారంటే వాడిని ఇటువంటి పరిస్థితుల్లో కూడా కదల్చనివ్వకుండా వాడిని స్థిరంగా పెడతానన్నావు.
అవును ప్రభువా, నీ పట్ల మేము ఎటువంటి తప్పుడు త్రోవలకు వెళ్లకుండా నీతిగా మిమ్మల్ని బలపరచుకోవడానికి మరొక అవకాశాన్ని మాకు దయచేయండి. మాకున్న సమస్యలను, మాకున్న ఇబ్బందులను, మాకున్న ప్రతి అవసరములు కూడా తీర్చగలిగే దేవుడు నీవు. ఎందుకంటే సకల ఆశీర్వాదములు నీ పాదముల కింద ఉన్నాయని మేము నమ్ముచి ఉన్నాము. దేవా, నీ చిత్తమైతే ఈ ప్రాంగణాన్ని ఆస్వాదించండి, అభివృద్ధిపరచండి, దీన్ని మరింతగా విస్తరించుకోవడానికి దారి చూపించండి. దేవా, పడిపోయిన బలిపీఠాలను కట్టుకోవడానికి కృపను దయచేయండి. యేసయ్య, మరొక్కసారి ఈ ప్రార్థన ఆలకించిన బిడ్డలను దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. నీ చిత్తమైతే మరింత సమృద్ధితో ఆశీర్వాదంతో నింపమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ సదాకాలం మాపై ఉంచి మమ్మల్ని మరింతగా దేవునితో నింపునుగాక. ఆమేన్. పరలోకమందు మా తండ్రి, మీ నామం పరిశుద్ధపడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకము నెరవేరినట్లు భూమి నెరవేరును గాక. అనంతరం ఆహారం మాకు దయచేయండి, మా ఏడల అపరాధం చేసిన అపరాధం క్షమించండి, మమ్మల్ని శోధనకి రక్షించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవున్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆయన ప్రేమ ఈ మాటలు ఆలకించిన బిడ్డలకు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న సహోదరి సహోదరుల కుటుంబాన్ని దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.